ఆన్లైన్ మోసాలు మరీ ఎక్కువగా అయినాయి. ఆన్లైన్ మోసాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు: పాస్వర్డ్ ప్రత్యేకమైన అంకెలు, అక్షరాలు వాడటం వల్ల పాస్వర్డ్ మరింత భద్రంగా ఉంటుంది. ఈ రోజుల్లో మొబైల్లో జరిగే మోసాల గురించి మన కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాల్సిన అవసరం మనందరికీ ఉంది. మన మొబైల్లో ప్లేస్టోర్ నుండి డూప్లికేట్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోకండి. మనకు తెలియని వ్యక్తులు మనకు బహుమతులు ఎప్పుడూ ఇవ్వరు. బహుమతుల కోసం ఆశపడి ఓటీపీ ఎవ్వరికీ చెప్పకండి. నెట్ బ్యాంకింగ్ ఎప్పుడు అధికారిక ఇంటర్నెట్ బ్యాంకింగ్ వెబ్సైట్ నుండే ఓపెన్ చేయాలి, లేకపోతే మీరు డేంజర్లో పడినట్టే. మీరు మొబైల్లో అవసరం లేని యాప్స్ అన్నీ డౌన్లోడ్ చేస్తున్నట్లయితే జాగ్రత్త మరీ అవసరం. ఆర్బీఐ అధికారులమని బ్యాంకు ప్రధాన కార్యాలయం నుండి ఫోన్ చేస్తున్నామని చెబుతూ డబ్బు ఆశ పెడతారు. ప్రతిస్పందించకూడదు. బ్యాంక్ అధికారులు కేవైసీ అప్డేట్ వివరాల కోసం ఎలాంటి ఫోన్లు ఎప్పుడూ మీకు చెయ్యరు. గుర్తు తెలియని వ్యక్తులు మీకు ఫోన్ చేసి లాటరీ తగిలిందని చెప్తే మీ కార్డు వివరాలను ఇవ్వాల్సిందిగా అడుగుతారు. కంగారులో ఆశపడి డబ్బు మీద మోజుతో మీ వివరాలను తెలియజేయకండి. మీరు ఓఎల్ఎక్స్ క్విక్కర్ లాంటి సైట్లో చూపబడిన వస్తువులు భౌతికంగా చూడకుండా వారు పంపిన బ్యాంక్ ఖాతాలకు ముందుగానే పేటిఎంకు ముందుగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయకూడదు. తర్వాత వస్తువులు రావు. టూలెట్ బోర్డులు చూసి ఇల్లు అద్దెకు కావాలని వచ్చి మేము ఆర్మీ అధికారులను నమ్మించి అడ్వాన్స్ ఇవ్వటానికి ఇంటి యజమాని అకౌంట్ వివరాలు తెలుసుకొని కూడా మోసం చేస్తున్నారు. మొబైల్ ఫోన్లు, బైకులు, కార్లు మరియు ఎలక్ట్రానిక్ వస్తువులు తక్కువ ధరకే ఇస్తామని ఆఫర్లు వచ్చినప్పుడు వాటిని అమ్ముతున్న వారి గురించి ఎంక్వైరీ చేయండి. మీ దగ్గర ప్రాంతాలలో ఉన్నామని చెప్పి ఇలా చేస్తుంటారు. డబ్బులు పంపించే ముందు జాగ్రత్తగా వాటి వివరాలను తెలుసుకొని పంపించండి. ఎవరైనా ఒక ఉత్పత్తిని మీకు అమ్ముతున్నప్పుడు అడ్వాన్స్గా డెలివరీ ఛార్జీలు చెప్పి కొంత మొత్తాన్ని బదిలీ చేయమంటారు. అలా మీకు వస్తువులు చేరకముందే మీరు అమౌంట్ పంపకండి. సైబర్ క్రైమ్ మోసాలు అరికట్టడానికి వెంటనే 1930 నెంబర్ను ఉపయోగించగలరు.